అనంతపూర్ జిల్లాలో సింగనమల కంటూ ఒక చరిత్ర ఉంది. అది ఎలక్షన్లలో ప్రభుత్వము గవర్నమెంట్ ఏది అధికారంలోకి వస్తుందో ఆ ప్రభుత్వకు సంబంధించిన పార్టీనే నియోజకవర్గంలో గెలుస్తుంది అన్న ప్రచారం ఎప్పుడు నుంచో ఉంది. అలాంటి నియోజకవర్గంలో ఎలక్షన్లు జరిగేటప్పుడు అందరి దృష్టి నియోజకవర్గ వైపే ఉంటుంది. అలాంటిది నియోజకవర్గంలో అధికార పార్టీలో ఉన్న వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారికి కాకుండా వి రామాంజనేయులు అనే వ్యక్తికి అధిష్టానం 2024 టికెట్టు కన్ఫర్మ్ చేసింది. వైసీపీ అభ్యర్థి నియోజకవర్గంలో చాలా మందికి తెలియదు. అతనికి పెద్దగా రాజకీయ వారసత్వం ఆర్థికంగా కూడా లేడు అని తెలిసిన విషయమే. వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు ఇప్పుడు ఎంత మాత్రం ప్రజల్లో మేలు చేకూరినది అన్నది ఈ గెలుపుతో తేలిపోతున్నది. కానీ టీడీపీ సంబంధించి బండారు శ్రావణి 2019 తర్వాత బండారు శ్రావణి గారికి టిక్కెట్టు టీడీపీ కన్ఫర్మ్ చేసింది. అప్పటి నుంచి ఆమె నియోజకవర్గంలో గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు వీరి మధ్యన పోటీ ఎలా ఉంటుంది అన్నది అందరి దృష్టి ఆ నియోజకవర్గ వైపే ఉన్నది.